మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కూడా బయటపడే అవకాశాలు చాలా ఉన్నాయి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆడవాళ్లలో ఎక్కువగా వస్తున్న క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అంటే బ్రెస్ట్ తీసేయాల్సిందేనా? లేటెస్ట్ టెక్నికల్ ట్రీట్మెంట్స్ ఏమొచ్చాయి? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజేష్ సక్సేనా. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు ఎక్కువగా వస్తుంది ఈ మధ్య కాలంలో? కారణాలు ఏంటి? మహిళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ వరల్డ్ వైడ్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మన భారతదేశంలో కూడా బ్రెస్ట్ క్యాన్సరే. ఇప్పుడు ఈ నంబర్స్ రిపీటెడ్గా పెరుగుతా పోతున్నాయి అండ్ బై ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఈ నంబర్స్ ఇంకా పెరిగిపోతాయి. మోస్ట్ కామన్లీ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వేరియస్ కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలు మనం కంట్రోల్ చేసుకోవచ్చు, కొన్ని కారణాలు మనం అసలు కంట్రోల్ చేయలేము. కంట్రోల్ చేయలేని రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే మన ఏజ్ అయితే మనం ఒకసారి వయసు పెరిగినప్పుడు మనం తగ్గించుకోలేము. ఇవి కాకుండా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే బేసికలీ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఏ హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్. అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ లాంటిది హార్మోన్ది ఎక్స్పోజర్ ఎక్కువ సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలాంటి బ్రెస్ట్ క్యాన్సర్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఎక్స్పోజర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? ఐదర్ మనకు పీరియడ్స్ తొందరగా స్టార్ట్ అయినప్పుడు ఆర్ పీరియడ్స్ లేట్గా ఎండ్ అయినప్పుడు. సో అర్లీ మెనార్కీ పీరియడ్స్ హార్డ్లీ 9-10 ఇయర్స్లోనే స్టార్ట్ అయిపోయినాయి, ఆర్ పీరియడ్స్ 53, 54, 55 ఇయర్స్ వరకు కూడా నడుస్తూ ఉన్నాయి. సో అది లాంగ్ పీరియడ్ ఉంటుంది బాడీలో ఇలాంటి ఎక్స్పోజర్ జరగడానికి. సెకండ్ థింగ్ ఈజ్ ప్రెగ్నెన్సీ లేనప్పుడు, అంటే నల్లి ప్యారిటీ, ఎవరికి సంతానం లేదు. ప్రెగ్నెన్సీలో నార్మలీ ఈస్ట్రోజన్ డౌన్ ఉంటుంది, ప్రొజెస్టెరాన్ లెవెల్స్ హై ఉంటాయి. ప్రెగ్నెన్సీ కోసం అవి మంచిది. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక మంచి గుడ్ 9 months పీరియడ్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో పిల్లలు లేనప్పుడు ఆ బ్రేక్ కూడా బాడీలో ఉన్న సెల్స్కి దొరకదు. నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్. నార్మలీ బ్రెస్ట్ ఫీడ్ చేసినప్పుడు కూడా అది బాగా రిస్క్ తగ్గిస్తుంది. సో బ్రెస్ట్ ఫీడ్ చేసినప్పుడు కూడా లాక్టేషన్తో అగైన్ పీరియడ్స్ కూడా అయిపోయి ఉంటాయి. లాక్టేషనల్ ఎమెన్యూరియా అంటాము. అంటే ఆ టైంలో పీరియడ్స్ కూడా ఎగ్స్ రిలీజ్ కావు, హార్మోన్ లెవెల్స్ డౌన్ ఉంటాయి, ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా లో ఉంటాయి. సో అది కూడా ప్రొటెక్టివ్ ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని అదర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్లో మోస్ట్ కామన్ ఈజ్ అగైన్ మనకు ఊబకాయం, ఒబిసిటీ. సో ఒబిసిటీలో కూడా ఏం జరుగుతుందంటే పీరియడ్స్ అయిపోయినాక కూడా మనకు ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవాలి. ఇప్పుడు బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అది హార్మ్ఫుల్ ఫ్యాట్, అది మెటబాలికలీ యాక్టివ్ ఫ్యాట్ అంటాం. అంటే దాంట్లో ఏదో ఎంజైమ్స్ వల్ల యాక్టివిటీ జరుగుతూనే ఉంది. ఓవరీస్లో ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, కానీ ఆ ఫ్యాట్లో నార్మల్ టెస్టోస్టిరోన్ ఆర్ వేరే హార్మోన్స్ని ఈస్ట్రోజన్ కన్వర్షన్ జరుగుతుంది. సో పీరియడ్స్ ఆగిపోయినాక కూడా మనకు ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎప్పుడూ హైగానే ఉంటాయి. సో ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు కూడా అది ఒక హార్మ్ఫుల్ థింగ్. నియర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ డబల్ అవుతుంది. అండ్ ఇది కాకుండా ఈవెన్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది, అంటే గర్భసంచిలో ఉన్న క్యాన్సర్స్. దీంతోపాటు మందు తాగినప్పుడు, ఎక్సర్సైజ్ లేనప్పుడు, స్మోక్ చేసినప్పుడు, స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయినప్పుడు, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల మనకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అండ్ మన తినే ఫుడ్స్, మనం ఎంత ప్రాసెస్డ్ ఫుడ్స్, మనం ఫ్యాటీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, అన్హెల్దీ ఫుడ్స్ తింటామో ఇవి కూడా మన బాడీకి మంచిది కాదు. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎస్పెషలీ కొంతమందికి చిన్న వయసు నుంచే క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి క్యాన్సర్స్ దే ఆర్ హెరిడిటరీ క్యాన్సర్స్. అంటే పేరెంట్స్ నుంచి పుట్టినప్పటి నుంచి జీన్స్ వాళ్ళకు వచ్చినప్పుడు అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. సో కామన్లీ BRCA జీన్లో మ్యూటేషన్స్ ఉన్నప్పుడు ఆర్ P53 జీన్లో మ్యూటేషన్స్ ఉన్నప్పుడు మనకు ఇన్హెరెంట్లీ బాడీలో ఉన్న రిపేర్ మెకానిజమ్స్ వీక్ ఉన్నప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో చిన్న వయసులో క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కాకుండా కూడా కొంతమందికి ఫ్యామిలీస్లో క్యాన్సర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. మాట్లాడితే మేము ఒకసారి హిస్టరీ తీసుకుంటే
మదర్ కూడా ఉండే సార్, మదర్ చెల్లె కూడా ఉండే, గ్రాండ్ మదర్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే, ఆర్ ఆమె చెల్లెకి ఓవరీస్లో క్యాన్సర్ ఉండే, లేకుంటే మగవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ప్రోస్టేట్. సో కొన్ని క్యాన్సర్స్ ఒక ఫ్యామిలీస్లో రన్ అవుతాయి. సో అలాంటి ఫ్యాక్టర్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కూడా పెరుగుతుంది. సో ఈ మధ్య బేసికలీ లైఫ్ స్టైల్ బాగా చేంజ్ అయింది అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయినాయి అండ్ దీనివల్ల పొల్యూషన్ చేంజ్ అయింది. సో ఈ ఫ్యాక్టర్స్ ఎర్లీ ఏజ్ నుంచి పిల్లలందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. సో దానివల్ల ఏజ్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్ ఈజ్ ఆల్సో గెటింగ్ రెడ్యూస్డ్. డాక్టర్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే చాలు బ్రెస్ట్ రిమూవ్ చేస్తున్నారు. ఖచ్చితంగా బ్రెస్ట్ తీసేయాల్సిందేనా, ఇంకేదైనా ఆప్షన్ ఉంటుందా? లేదండి, కంపల్సరీ. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. అది కామన్లీ మేము చేసే ఆప్షన్స్ ఏమంటే, అక్కడ ఉన్న ట్యూమర్ని మేము దూరంగా తీసేసి రిమైనింగ్ బ్రెస్ట్ని మంచిగా రీటైన్ చేసుకోవచ్చు. అండ్ ఒట్టి రీటైన్ చేసుకోవడం కాదు, సైజ్, కాస్మెసిస్ అంటే మాకు అవుట్కమ్ కూడా మంచిగా ఉండాలి. సో అలాంటి థింగ్స్లో మేము ఏం చేస్తామో, ఆంకోప్లాస్టీ అంటే క్యాన్సర్ ప్రిన్సిపల్స్తో పాటు ఈ ట్యూమర్ని ఎలా తీయాలి ప్రాపర్గా ప్లాన్ చేసి ఆ ట్యూమర్ని దూరంగా తీసేశాక దాని తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ప్రిన్సిపల్స్తో ఆ బ్రెస్ట్ షేప్ని మళ్ళీ మాడిఫై చేసి ఎలా షేపు ఇంకో బ్రెస్ట్తో మ్యాచ్ అవ్వాలి, ఎలా మ్యాచ్ చేసి చేస్తాము. అప్పుడప్పుడు ట్యూమర్స్ బాగా పెద్దగా ఉండొచ్చు, ఆ బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఏరియా తీయాల్సిన అవసరం ఉన్నప్పుడు వేరే పార్ట్స్ నుంచి, కడుపు నుంచి లేకుంటే బ్యాక్ నుంచి ఉన్న కండరంని మసిల్ ఆర్ స్కిన్తో పాటు తెచ్చి ఆ ఏరియాని రీప్లేస్ చేస్తాము. సో ఆ ఉన్న గ్యాప్ని ఫిల్ చేస్తాము. అండ్ ఇలాంటి టెక్నిక్స్ ఇప్పుడు బాగా మెచ్యూర్ అయినాయి. అండ్ క్యాన్సర్ ప్రిన్సిపల్స్తో పాటు నియర్లీ ఒక 40-50 years నుంచి మల్టిపుల్ స్టడీస్, there is enough evidence to now say oncoplasty is even better than removing the whole breast. సో ఇది మంచిది. కొన్ని సిచ్యువేషన్స్లో ఎప్పుడు మాకు వి ఫీల్ దట్ ట్యూమర్ సైజ్ బాగా పెద్దగా ఉంది, బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉంది, ఆర్ మేము ఒక ఏరియా కాకుండా మల్టిపుల్ ఏరియాస్ ఆల్మోస్ట్ ఎంటైర్ బ్రెస్ట్లో లంప్స్ లాగా ఉన్నాయి, ఆర్ చిన్న చిన్న కాల్షియం డిపాజిట్స్ లాంటిది స్ప్రెడ్ ఉన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో సేఫ్ లేనప్పుడు మేము మొత్తం బ్రెస్ట్ తీస్తాము. అప్పుడు కూడా మేము ప్లాస్టిక్ సర్జరీ చేసి ప్లాస్టిక్ ఫ్లాప్స్ అండ్ మంచి అవుట్కమ్కి రీకన్స్ట్రక్షన్ ఆప్షన్స్ సేమ్ టైంలో సేమ్ సర్జరీలో చేసే మనకు పాసిబిలిటీస్ ఉన్నాయి. సో కంపల్సరీగా బ్రెస్ట్ తీయాలని అవసరం లేదు. ద బెస్ట్ పర్సన్ టు డిసైడ్ ఈజ్ యువర్ బ్రెస్ట్ సర్జన్. మీ క్యాన్సర్ సర్జన్ విల్ బి ద బెస్ట్ పర్సన్. అండ్ అవసరం ఉన్నప్పుడు ఎస్, చిన్న ఏరియా ఉంది, దే విల్ ఓన్లీ డూ ద ఆంకోప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్. పెద్ద ఏరియా ఉన్నప్పుడు ప్లాస్టిక్ సర్జన్తో కూడా ఇన్వాల్వ్ చేసి మనం బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే మనం ఎక్కువగా మ్యామోగ్రామ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఇంకేమైనా అందుబాటులోకి వచ్చాయా? బ్రెస్ట్ క్యాన్సర్లో మ్యామోగ్రామ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టెస్ట్. బికాస్ ఇది క్యాన్సర్ అయినా కాదా, ఎంతవరకు ఉంది, ఎక్కడెక్కడ స్ప్రెడ్ ఉంది, బ్రెస్ట్లో ఒకే పార్ట్లో ఉందా, అండ్ మేము బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే ఇందాకే మాట్లాడుకుంది, బ్రెస్ట్ ప్రిజర్వ్ చేసే ఆప్షన్ ఉందా లేదా, ఒక మంచి మ్యామోగ్రామ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఒక మ్యామోగ్రామ్ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది అంత డీటెయిల్గా ఇన్ఫర్మేషన్తో కాకుండా స్క్రీనింగ్ అంటే ఏమీ లంప్స్ లేనప్పుడు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి లక్షణాలు మొదలవుతున్నాయా లేదా చూసుకోవడానికి ఈ మ్యామోగ్రామ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మ్యామోగ్రామ్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. జనాలు భయపడతారు, దాంతో నాకు రేడియేషన్ వస్తే నేను మ్యామోగ్రామ్ చేయించుకుంటే నాకు ఇంకా ఇబ్బంది ఉండొచ్చు, పెయిన్ఫుల్గా ఉండొచ్చు. అలా ఏమీ లేదు. మోడర్న్ మెషిన్స్లో లెస్ రేడియేషన్ డోస్తో మంచి చక్కగా 3 dimensionalగా 3D ఇమేజెస్ తీసుకుంటా మంచి నార్మల్ బ్రెస్ట్ అండ్ ట్యూమర్ ఏరియాని డిఫరెన్షియేట్ చేసుకుంటా థిన్ స్లైసెస్, హార్డ్లీ మిల్లీమీటర్గా బ్రెస్ట్ని స్లైసెస్ తీసుకొని అనలైజ్ చేసి రిపోర్ట్స్ వస్తాయి. అండ్ మనకు మంచి చక్కగా ఫిల్మ్స్ వస్తాయి, ఎక్కడ ఎక్స్టెంట్ ఏముంది, అండ్ రెజల్యూషన్ ఈజ్ ఎక్సలెంట్. సో లాట్ ఆఫ్ అడ్వాన్సెస్ ఆర్ దేర్. అవి కాకుండా ఉన్నప్పుడు కూడా ఎంఆర్ఐ బ్రెస్ట్ కూడా చేసే ఆప్షన్ ఉంటుంది. అది యూజువలీ వీ డూ ఇట్ మ్యామోగ్రామ్లో మనకేం తెలియలేదు కానీ స్టిల్ అనుమానంగా ఉంది, ఆర్ యంగర్ పీపుల్ ఉన్నారు, ఫ్యామిలీ హిస్టరీస్ ఉన్నాయి, లేకుంటే ప్రీవియస్గా ఇంప్లాంట్స్ ఏమైనా పెట్టించుకున్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్లో ఎంఆర్ఐ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అవసరం ఉన్నప్పుడు మల్టిపుల్ టెస్ట్స్ ఆర్ దేర్.
a doctor is the best person to suggest what test to get done and how, what is important for you and what is not. డాక్టర్ గారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అసలు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా మెయిన్ థింగ్ మనం కంట్రోల్ చేసుకునే ఈజ్ అవర్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా మెయిన్ థింగ్ కంట్రోల్ చేసుకోవాలి ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. ఎ గుడ్ ఎక్సర్సైజ్, రెడ్యూసింగ్ వెయిట్, అవాయిడింగ్ ఒబిసిటీ, అవాయిడింగ్ స్ట్రెస్, గుడ్ స్లీప్, హ్యావింగ్ యువర్ 1 or 2 children, బ్రెస్ట్ ఫీడింగ్ చిల్డ్రన్, నో స్మోకింగ్. అసలు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ నుంచి ఎంత దూరంగా ఉంటారో అంత హెల్త్ కోసం మంచిగా ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్. క్యాన్సర్ అల్టిమేట్లీ ఈజ్ బై ఛాన్స్, అది ఎవరు కంట్రోల్ చేయలేరు. కానీ ఇలాంటి క్యాన్సర్ లాంటి లక్షణాలు మొదలవుతున్నాయి అంటే స్క్రీనింగ్ చక్కగా మనం కరెక్ట్ ఏజ్లో హెల్దీగా ఉన్నప్పుడే ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే తొందరగా గుర్తించుకోవచ్చు. తొందరగా గుర్తించుకోవచ్చు అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్లో కూడా మనం తీసేసి పూర్తిగా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. అర్లీ స్టేజ్లో కూడా కనుక్కున్నామంటే నియర్లీ 95 to 98% క్యూర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. హెల్దీ హ్యాబిట్స్, దాంతోపాటు గుడ్ స్క్రీనింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ వీ కెన్ ఆల్ టేక్ మన లైఫ్లో. బాడీ షేప్ అవుట్ అవుతుంది అని కొంతమంది మోడ్రన్ మదర్స్ పిల్లలకి పాలు ఇవ్వడానికి, బ్రెస్ట్ ఫీడింగ్కి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ అది మీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఇప్పుడే డాక్టర్ గారు చెప్తున్నారు. చూసారా, అంటే పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కూడా బయటపడే అవకాశాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి.